అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం రైతన్నలకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఈ యొక్క 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి. సో ఈ యొక్క నిధులు అనేవి అయితే ఎప్పుడు జమ కాబోతున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీలోని రైతన్నలకు అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఈ యొక్క నిధులు అనేవి అయితే అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. గత ప్రభుత్వంలో మనకి 13,500 రూపాయలు రైతు భరోసా కింద పథకం కింద అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త అన్నదాత సుఖీవ పథకం కింద మార్చి మనకి 20,000 రూపాయల వరకు కూడా అందించబోతుందండి. అయితే ఈ యొక్క 20,000 రూపాయల్లో కూడా మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, మనకి 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందన్నమాట. అయితే ఈ యొక్క 6,000 రూపాయలకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదండి. అయితే ఈ యొక్క 14,000 కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం షరతుల ప్రకారం మనకి కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలని తెలపడం అయితే జరిగిందండి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ కేవైసీ అయితే కంపల్సరీ అండి. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఒక నిధులు అనేవి అయితే త్వరలో అయితే విడుదల చేయబోతున్నాయండి. సో దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని త్వరలోనే మనకి డీటెయిల్స్ అయితే రానున్నాయన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.